రాత్రి డీడీ యాదగిరిలో అభిమన్యుడు అనే శోభన్ బాబు గారి సినిమా ఒకటి చూసాం. మొత్తం చూసేసాం. మొదలుపెట్టి మనం చూడటం బిగిన్ చేసిందే మొదటి దగ్గరనే వెంటనే అర్థమైంది. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఇద్దరు పిల్లల్ని ఒక గందిలో బంధిస్తే ఈ హీరో చిన్న శోభన్ బాబు వచ్చి వాళ్ళకి ఏదో తినడానికి అందిస్తాడు, ఆడుకుంటుంటారు. ఆ తర్వాత కాలంలో వీళ్ళల్లో ఒకరు ఈయన పెళ్లి చేసుకుంటారు, ఇతనేమో పచ్చి మోసగాడు అనమాట. బాగా గుర్తు. అందులో బాగా ఆకేసి పప్పేసి అని చెప్పేసి ఒక పాట. అందువల్ల ఏంటంటే మళ్ళీ మధ్యలో చూడలేదు, కానీ సినిమా రాత్రంతా పూర్తిగా చూశాను. ఎక్కువ విషాదం, పైగా ఒక నవలను తీసుకొని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుందాం, అలానే చేద్దామా ఈ సినిమాని అనిపించినట్లుంది. మధ్యలో అక్కడక్కడ మార్పులు చేసి, ఏది అసలు హీరో అనేవాడు హీరో అని ఎందుకంటారు, నాయకుడిగా ఎందుకంటారంటే మంచి లక్షణాలు ఉంటాయి. కానీ ఆ మంచి లక్షణాలు ఎందుకు పోగొట్టుకున్నాడు, దానికి ఒక రీజన్ అంటే ఒక బ్రేకింగ్ పాయింట్ లాగా ఆ తర్వాత కాలంలో చాలా సినిమాలు చూసాం. అది హీరో విలన్గా ఎందుకు మారాడంటే ఆ క్షణంలో అతనికి జరిగిన అన్యాయం, అలాంటివి పెట్టుంటే బాగుండేదేమో. మనం 84లో వచ్చింది సినిమా, సెప్టెంబర్ 7న. ఈ రోజున మళ్ళీ అది అలా తీసుంటే ఇలా తీసుంటే అని చెప్పడం దేనికి అంటే, ఎవరైనా ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు ఒకవేళ ఇలా కూడా తీయొచ్చు కదా అని చెప్పుకోవడానికి. మేబీ స్క్రిప్ట్ రైటర్లకు కానీ ఇంకొకళ్ళకి కానీ, నీకు ఒక మనిషి ఉందని, అది మెత్తపడుతుందని, నేను మనిషినేనని, అది దాంట్లోనూ నాకు ఒక మనసు ఉంటుందని, ఆ మనసు మెత్తపడుతుందని, ఈ డైలాగు డెలివరీ కానీ మాడ్యులేషన్ కానీ ఆ యొక్క వరుస కానీ చూడగానే వెంటనే అర్థమవుద్ది మీకు దాసనారాయణరావు సినిమా. అలానే సాహిత్యపరంగా ఇది యువ చిత్ర వాళ్ళు ఏమన్నా తీశారా అనుకుంటానే ఉన్నాను. వాళ్ళే తీశారు, మురారి గారు. బహుశా గోరింటాకు తర్వాత శోభనం బాబు గారితో ఇంకొక సినిమా తీయాలనిపించి ఈ సినిమా తీసినట్టున్నాడు. త్రిశూలం తర్వాత అట్టర్ ఫ్లాప్ అయింది సినిమా. రాంగ్ కాస్టింగ్ కూడా. సిల్క్ స్మితలోని ఒక నటిని వెలికి తీసే ప్రయత్నం చేద్దామని దర్శక నిర్మాతలు ఏమన్నా అనుకున్నారేమో. ఆ నటిని తీద్దామనే ప్రయత్నం కాస్త ఏమైందంటే, ఆ క్యారెక్టర్ మామూలుగా ఇంకెవరైనా చేసి ఉంటే ఒక హీరోయిన్ లాగానే ఉండేది. బట్ సిల్క్ స్మిత చేయడం వలన అది వ్యాంప్ క్యారెక్టర్ లానే చూశారు ప్రేక్షకులు. ఇప్పుడు కూడా మీరు ఆ సినిమా చూస్తే ఎక్కడ అసభ్యత ఉండదు. రాధిక, విజయశాంతి, మన సిల్క్ స్మిత కూలంకషంగా పరిశీలిస్తే ఈ ముగ్గురికి పెళ్ళిళ్ళు వేరే వాళ్ళతో అవటం కానీ హీరోతో కాకుండా, ఆ తర్వాత పెళ్ళిళ్ళు చెడిపోతే హీరోతో పెళ్లి చేసుకోవడం కానీ ఈ కాన్సెప్ట్ ఉంటుంది. ఇది కూడా ప్రేక్షకుడికి జీర్ణించుకోవడం కష్టం. విజయశాంతి గారు ఒక యువకుడిని ప్రేమిస్తాడు, రాజేంద్ర అనుకుంటా అతను, లేదంటే కపిల్ దేవో. మరి ఆ యువకుడి తండ్రి త్యాగరాజు కోటీశ్వరుడు కాబట్టి, నా ఇంటికి వచ్చే యువతి కూడా కోటీశ్వరుల కుటుంబం నుంచే రావాలి, నువ్వు తప్పుకో అని చెప్పేసి ఆ అమ్మాయి మీదకి ఈ అబద్ధాల సాక్ష్యాలు చెప్తూ బతికే శోభన్ బాబుని ప్రయోగిస్తాడు. శోభన్ బాబు ముందు వెనక చూడకుండా తనలోని నటనని, నటన కౌశలాన్ని ప్రదర్శిస్తూ కోర్టులో సాక్ష్యం చెప్తాడు, ఈ అమ్మాయి మంచిది కాదు అని. ఆ దెబ్బతో హతాశురాలు అయిపోయిన విజయశాంతి, ఈ సందర్భంగా విజయశాంతి గారు తన తొలినాళ్లలో అంటే ఇండస్ట్రీకి వచ్చిన 5-6 ఏళ్లలో ఎంత గొప్ప నటనను ప్రదర్శించారనేది ఈ సినిమాలో కనిపిస్తుంది మీకు. ఎంత చక్కగా ఉంటారంటే ప్రతి ఎక్స్ప్రెషన్ పిన్ పాయింటెడ్గా, ప్రిసైజ్డ్గా మనకు అర్థమవుతుంటుంది, సూటిగా తాగుతుంటుంది ఆమె ఏం చెప్పాలనుకుంటుంది కళ్ళ ద్వారా. ఇక వేరే దారి లేక శోభన్ బాబు దగ్గరికి వచ్చి నిలదీసి తర్వాత సూసైడ్ చేసుకోకపోతే అప్పుడే కళ్ళు తెరుచుకున్న శోభన్ బాబు ఈ క్యారెక్టరైజేషన్ కూడా చూడండి, ఎడాపెడా అబద్ధాలు చెప్తూ పోతాడు. దానివల్ల అవతల వాళ్ళ జీవితం నాశనం అవుద్దని ఏమాత్రం ఆలోచన రాదట. ఇన్ని తెలివితేటలు ఉన్న వ్యక్తికి ఆ ఆలోచన ఉండదా, ఒక అమ్మాయి శీలం మీద ఇలా మచ్చ వేస్తే. పైగా కులట, పతిత అనే పదాలు కూడా కోర్టులోనే ప్రయోగిస్తాడు. ఇది విజయశాంతి గారికి ఉన్న పెళ్లికి ముందున్న నేపథ్యం. రాధిక గారు లాయరు, శోభన్ బాబు చెప్పే అబద్ధాలు చూసి నిజంగానే పెద్ద ఇండస్ట్రియలిస్టు, లాయరు అనుకొని అతనితో ప్రేమలో పడుతుంది. చివరిలో శోభన్ బాబు
విజయశాంతి కోసమని, ఆమె బతుకుని బాగు చేయడం కోసమని, అంటే పెళ్ళే చేసుకోవాలేమో బతుకుని బాగు చేయాలంటే, ఈమెకు దూరం కావాలని తనలోని అసలు నిజాన్ని బయట పెడతాడు. సో రాధిక్ గారు మురళీమోహన్ గారిని పెళ్లి చేసుకుంటారు. అంటే హీరోయిన్ రాధిక్కి మళ్ళీ ఇంకొక హీరోతో పెళ్ళి అవుద్ది. అది ప్రేక్షకులను సంతృప్తిపరచడానికి దాసనారాయణరావు గారికి అనుంగు శిష్యుడు కాబట్టి మురళీమోహన్ గారు వచ్చి ఈ క్యారెక్టర్ చేయమని కానీ చేసి ఉంటారు. రాధిక వేరే వాళ్ళని చేసుకుంటారు. ఇక విజయశాంతి గతం మీకు తెలుసు ఈ సినిమాలో సిల్క్ స్మిత్ అని హీరోయిన్ క్యారెక్టరే కానీ సిల్క్ స్మిత్ చేయడం వల్ల వ్యాంపులాగా ఎందుకు మారిందంటే, ఈమెని సిఎస్ రావు చేరదీసి పెళ్లి చేసుకుంటాడు కానీ తృప్తి ఉండదంటారు. సో శోభన్ బాబు మీద మనసు పారేసుకున్న ఈ హీరోయిన్ కమ్ వ్యాంప్ క్యారెక్టర్కి శోభన్ బాబుతో ఒక మంచి సంబంధం ఏమి ఉండదు. సో ఇన్ని ముగ్గురు లేడీ క్యారెక్టర్ని పెట్టి కూడా ఎవరికి కరెక్ట్గా శోభన్ బాబు అనే హీరో క్యారెక్టర్తో లింకప్ ఉండదు. ఇది కథ. చివరిలో సినిమాటిక్గా ఆ భర్త సిల్క్ స్మిత్ భర్త సిఎస్ రావు తన భార్య శోభన్ బాబుని తన ఇంటికే పిలిపించుకుంటుంది. ఆ పిలిపించుకునే సన్నివేశం వేరు. ఎందుకంటే చిన్ననాడు తప్పిపోయినటువంటి తన చెల్లెలే విజయశాంతి అని ఈ ఆకేసి పప్పేసి నీకో ముద్ద నాకో ముద్ద అనే ఒక మంచి పాట వాళ్ళిద్దరికే తెలుసు. మూడో వ్యక్తిగా బయట ఉన్న బాబు ఈ శోభన్ బాబుకే తెలుసు. ఈ ముగ్గురికి తెలిసిన పాట పాడటం ద్వారా సిల్క్ స్మిత్కి అర్థమవుతుంది విజయశాంతి తన చెల్లెలని. ఆ విషయాన్ని చెప్పి తానిక మీ జీవితం నుంచి తప్పుకుంటానని చెప్పడానికి ఫోన్ చేసి పిలిపిస్తే సిఎస్ రావు తట్టుకోలేక కాల్ చేసి చంపేస్తాడు. చంపితే చాలా సినిమాల్లో జరిగినట్టు ఆ తుపాకీని చేత్తో పట్టుకున్న శోభన్ బాబుని పోలీసులు అరెస్ట్ చేయబోతుంటే పారిపోతారు. తద్వారా లాయర్ అయినటువంటి రాధిక్ గారి దగ్గరికి విజయశాంతి గారు వెళ్తారు తన కాబోయే భర్తను కాపాడమని. ఇంత చేస్తే ఏమవుతుందంటే తర్వాత మురళీమోహన్ గారు పోలీసు లాకప్పు డెత్ చేశారంటారు సిఎస్ రావుని. బట్ శోభన్ బాబు గారు ఇంకొక అబద్ధం చెప్పి తన స్నేహితురాలైన రాధికకి మురళీమోహన్ గారికి కృతజ్ఞతగా అబద్ధపు సాక్ష్యంతో ఆ నేరం తన మీద వేసుకుంటుంది. అంటే శిక్ష వేస్తారు. కానీ అక్కడ బరువైన సన్నివేశం మళ్ళీ క్లైమాక్స్లో కూడా అందరూ ఆయనకి అది ఉరి శిక్ష వేసినట్టు తెగ బాధపడతారు. 3 ఏళ్లే కదమ్మా అని చెప్పేసి వెళ్తాడు. 3 ఏళ్ళు శిక్ష వేస్తున్నానని జడ్జి గారు చెప్తారు, ప్రేక్షకులు వింటారు. వీళ్ళందరేమో అసలు మరణశిక్ష వేసినట్టు ఫీల్ అవుతారు. అంటే అన్యమనస్కంగా తీశారా ఏంటి ఈ సినిమా అనిపిస్తుంది. ఆ 3 ఏళ్లే కదా అన్నప్పుడు తిరిగి రావటం కూడా చూపిస్తే ప్రేక్షకులు తృప్తిపడేవాళ్ళు. పాటలు అంత పెద్ద హిట్ పాటలు కాదు, కానీ ఇప్పుడు నేను చెప్పిన పాట అయితే హాంట్ చేస్తుంది. హాంటింగ్ అంటే వెంటాడుతుంటుంది. యువ చిత్ర వాళ్ళు ఇలాంటి నేపథ్యంతోనే ఆ తర్వాత కాలంలో పూర్తిగా పాజిటివ్ క్యారెక్టర్స్తో చేశారు ఆ సినిమా శ్రీనివాస్ కళ్యాణ్. అందులో కూడా చిన్నపిల్లలు, ఆ చిన్నపిల్లల్ని వెట్టి చాకరీ చేపిస్తామో మరొకటో చేపించబోతుంటే చుట్టాలైనా సరే ఆ ఇద్దరిని బండెక్కించి పంపించే గౌతమ్ పాత్ర ఆ తర్వాత కాలంలో వాళ్ళిద్దరిని అక్కడ కనుక్కుంటారు. అయినా కూడా అప్పటికే భానుప్రియతో మన వెంకటేష్ బాబు లవ్లో ఉంటాడు కాబట్టి తాను నిశ్శబ్దంగా దూరం అయిపోతుంది. తాము చిన్నప్పటి నుంచి వెతుకుతున్నటువంటి తమ మరదలు గౌతమి అని తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితులు సినిమా ఎండ్ అయిపోద్ది. అది మంచి హిట్ అయింది. అంటే చిన్న పిల్లలు వాళ్ళ మధ్య సున్నితమైన అనుబంధాలు, ఆ రిలేషన్లు ఎన్నాళ్ళైనా వెంటాడుతుంటాయి. చుట్టాలైనా స్నేహితులైనా వాడిని ఎలా చూపించారు అన్న కోణంలో. ఇక ఆ తర్వాత మనసంతా నువ్వే, అంటే ఇవన్నీ ఒకటే కథ కాదు, బట్ కొద్దిగా నేపథ్యం ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ తర్వాత ట్రీట్మెంటు, వాళ్ళు ఎలా పెరిగారు, ఎలా కలుసుకున్నారు, ఇవన్నీ వేరు. అభిమన్యుడు అనే టైటిల్ కూడా 3 హీరోయిన్లు పెట్టి అభిమన్యుడు అని నేడే చూడండి అని రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఏమని అర్థం చేసుకుంటారు. అభిమన్యుడు అంటే ఏంటి? ఆయన మధ్యలోనే వ్యూహం ఛేదించుకొని పద్మవ్యూహాన్ని తిరిగి రాలేని స్థితిలో మరణించేది. మరి అభిమన్యు వ్యూహం తెలియని అభిమన్యు ఏం కాదు, పైగా వస్తాడు కూడా. ఇన్ని రకాల కోణాల్లో 84 సెప్టెంబర్ 7న వచ్చిన ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. కానీ కాలక్షేపం చూడండి, అంతర్లీనంగా విషాదమే ఉంటుంది సినిమా అంతా. ఇంకేం చూడబుద్ధి అవుతుంది మళ్ళీ మనకి. అంతర్లీనంగా విషాదమే ఉంటుంది. సన్నివేశాలని సాగదీయటము అదే పనిగా
దాసరి మార్కు డైలాగులు. వెరసి ఏంటంటే అప్పటికి శోభన్ బాబు గారి ముఖంలో ఆ గ్లామర్ తగ్గింది, ఎందుకో తెలవదు మరి. ఈ సినిమాలో టైట్ క్లోజప్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది శోభన్ బాబు గారి అభిమానుల కోసమే కాదు, రెగ్యులర్ సినిమాలు, పాత సినిమాల గురించి చూసే వాళ్ళ కోసం అన్నమాట. బై.